అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 4వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈరోజు మీకు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, కొన్ని శుభ అవకాశాలు, మరి కొన్ని జాగ్రత్తలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా సమాచారం అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు వినండి. ఉదయం నిద్ర లేవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుందండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదంతో మొదలుపెట్టే పనులకు మంచి ఫలితాలు దక్కే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులకు నియంత్రిస్తే మరింత ప్రయోజనం కూడా కలుగుతుంది. మధ్యాహ్నం సమయానికి మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. ఆ కాల్ను నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కడున్నా వీలైతే పూర్తిగా ప్రశాంతంగా ఒంటరిగా వినండి. ఆ సంభాషణను పూర్తిగా వినండి. ఆ మాటల్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా శుభవార్త ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష సూచనల ప్రకారం ఆ స్త్రీ మొదటి అక్షరం ఎం అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎం లెటర్. అయితే ఇది ఒక జ్యోతిష్య సూచన మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే విధంగా జరుగుతుందని భావించకండి. సాయంత్రం సమయానికి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుందండి. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తితో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా రావచ్చు. మీ మాటల్లో ఓర్పు ఉంటే చిన్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి లేదా నిద్రలేమి రాకుండా సమయానికి ఆహారం తీసుకోండి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అవసరం లేని వాదోపవాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, శుభ సమయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కూడా నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి చక్రంలో 8వ స్థానంలో ఉండేటువంటి రాశికి అధిపతి కుజుడు. అయితే వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వస్తాయి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ రాశి వారిగా చెందిన వారిగా పరిగణించబడతారు. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎంతో దృఢంగా, లోతైన ఆలోచనలతో ఉంటుందండి. వీరు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారనమాట. ఒకసారి నమ్మిన వ్యక్తిని జీవితాంతం ఆదరిస్తారు. అలాగే ఒకసారి మోసం జరిగితే ఆ విషయాన్ని సులభంగా మర్చిపోరు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వీరి ప్రధాన బలాలు. కష్ట సమయంలో కూడా వెనకడుగు వేయకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు. తమ భావాలను అందరికీ చెప్పకుండా మనసులోనే ఉంచుకునే స్వభావం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఇతరులు కొన్నిసార్లు వీరిని సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభ రంగులు ఎరుపు రంగు, మెరూన్ రంగు మరియు కాషాయం రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష సంప్రదాయం కూడా చెప్తుందండి. ఇక రేపటి రోజు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు వచ్చేసి 3, 9 మరియు 18. ముఖ్యమైనటువంటి పనులు, సమావేశాలు లేదా కొత్త కార్యక్రమాలకు ప్రారంభించే సమయంలో ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా భావిస్తారు. ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజు దక్షిణ మరియు ఆగ్నేయ దిక్కుల వైపు చేసే ప్రయాణాలు ఎంతో శుభప్రదంగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, డబ్బు మరియు ఇతర వస్తువులను ఒకసారి పరిశీలించుకోవడం చాలా మంచిది. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించి ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల వారికి ఎంతో అనుకూలంగా ఉండగా మరికొన్ని రంగాల వారు కాస్త జాగ్రత్తగా, ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి. అనుకూలమైనటువంటి రంగాల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, వైద్య రంగం, ఫార్మసీ, ఇంజనీరింగ్, నిర్మాణ రంగం, వ్యవసాయం, ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్యారంగం, పరిశోధన, ఎలక్ట్రానిక్స్ మరియు చిన్న మధ్య తరహా వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కావడం, అధికారుల నుంచి ప్రశంసలు అందడం, కొత్త అవకాశాలు లభించడం వంటి శుభపరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో లాభాలకు కూడా మార్గం ఏర్పడవచ్చు. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు, ఆటోమొబైల్ యంత్రాలు, నిర్మాణ సామాగ్రి మరియు వైద్య పరికరాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, కళాకారులు, రచయితలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందే సూచనలు కూడా ఉన్నాయి. కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే షేర్ మార్కెట్, భారీ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో పెద్ద లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు, భూమి కొనుగోలు, అమ్మకాలు మరియు పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆలస్యం లేదా చిన్న ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
ప్రతి పత్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే సంతకం చేయడం చాలా మంచిది. ఉద్యోగంలో సహోద్యోగులతో చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మాటల్లో సంయమనం పాటించండి. కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారు పెద్దల సలహా తీసుకొని ముందుకు వెళ్తే మరింత అనుకూల ఫలితాలు కూడా పొందగలుగుతారండి. మొత్తం మీద ప్రభుత్వ సేవలు, వైద్య రంగం, ఐటీ, విద్య, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, వ్యవసాయం మరియు సృజనాత్మక రంగాలు చేసేవారికి రేపటి రోజు శుభప్రదంగా కనిపిస్తుంది. అదే సమయంలో భారీ పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు, ఆస్తి లావాదేవీలు మరియు వివాదాస్పద వ్యవహారాల్లో ఉన్నవారు ఓర్పుతో, వివేకంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపిస్తుందండి. ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా శుభవార్త అందే సూచనలు కూడా ఉన్నాయి. ఈ సమాచారం మీకు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వీలైతే ఎక్కడ ఉన్న కొద్దిసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండి పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఈ సంభాషణలో మీరు భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఒక కొత్త అవకాశం దాగి ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఆ వార్త విన్న వెంటనే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. జ్యోతిష సూచనల ప్రకారం ఆ స్త్రీ పేరులోని మొదటి అక్షరం ఎం లెటర్ మరియు ఆర్ అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇది జ్యోతిష్య సూచన మాత్రమే. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే విధంగా జరుగుతుందని భావించకండి. ఆమె చెప్పే మాటలు మీలో కొత్త ఆశ నింపే అవకాశం కూడా ఉంటుంది. నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు కదలడానికి, ఒక అపార్థం తొలగడానికి లేదా మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అందడానికి ఆ సంభాషణ కారణం కావచ్చు. అందుకే ఫోన్ కాల్ను శ్రద్ధగా వినండి, ప్రశాంతంగా ఆలోచించండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క రాశి వారు రేపటి రోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం ప్రధానంగా ఉంటుంది. ఈరోజు భక్తితో చేసే పూజలు, పరిహారాలు, దానాలు మీకు మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలు పెంచే అవకాశం అయితే కలిగిస్తాయండి. ఈ యొక్క రాశి వారికి అధిపతి కుజుడు కావడంతో ఈరోజు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముందుగా గణపతిని స్మరించి అన్ని విఘ్నాలు తొలగాలని ప్రార్థించండి. ఆ తర్వాత మీ ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతి కోసం సంకల్పం చేయండి. మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి తమలపాకులు, బెల్లం లేదా వెన్న సమర్పించి ఓం శ్రీ హనుమతి నమః అన్నటువంటి నామాన్ని 21 లేదా 54 లేదా 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి మనసులోని భయాలు తగ్గుతాయని విశ్వాసం. అలాగే పరమశివుని ఆరాధన కూడా ఈరోజు ఎంతో మంగళకరంగా ఉంటుందండి. శివలింగానికి నీరు సమర్పించి ఓం నమః శివాయ అయినటువంటి నామాన్ని భక్తితో జపించండి. కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తగ్గాలని, మనశ్శాంతి కలగాలని ప్రార్థించండి. కుజగ్రహ అనుగ్రహం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఎర్రని పువ్వులతో పూజ చేసి మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగాలని ప్రార్థించండి. ఆరోగ్యపరంగా రేపటి రోజు మీకు అలసట, రక్తపోటు, తలనొప్పి, కీళ్ళ నొప్పులు లేదా ఒత్తిడి వంటి చిన్న ఇబ్బందులు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆరోగ్య శ్రేయస్సు కోసం శ్రీ ధన్వంతరి స్వామిని లేదా పరమశివుని స్మరించి ప్రార్థన చేయడం మంచిదిగా భావిస్తారు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం, ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకపోవడం కూడా అవసరం. దృష్టి దోషం లేదా ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తే సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి కొద్దిసేపు దైవనామస్మరణ చేయండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా శివ స్తోత్రాలు లేదా హనుమాన్ చాలీస వినడం కూడా చాలా మంచిది. ఇక దానాల విషయానికి వస్తే ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం అత్యంత శుభప్రదమైనటువంటి కార్యంగా భావిస్తారు. ఎర్రటి పండ్లు, బెల్లం, కందిపప్పు లేదా అవసరమైన వారికి ఆహార పదార్థాలు దానం చేయడం కూడా మంచి శుభఫలితాలను ఇస్తుందని సాంప్రదాయం చెప్తుంది. విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్ ఇవ్వడం, పేదలకు వస్త్రదానం చేయడం మంచి పుణ్య ఫలితాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి లేదా ఇతర అనుకూలమైనటువంటి ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం చల్లడం, ఆ దాహంతో ఉన్న జంతువులకు నీరు పెట్టడం వంటి చిన్న సేవా కార్యక్రమాలు చేయడం కూడా శుభకరంగా భావిస్తారు. రేపటి రోజు కోపాన్ని తగ్గించుకోవడం, మృదువుగా మాట్లాడడం, పెద్దలను గౌరవించడం కూడా ఒక గొప్ప పరిహారంగా చెప్పబడుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని ఇంటి నుండి బయలుదేరితే అనేక పనులు సాఫీగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సాయంత్రం సమీపంలోని ఆంజనేయ స్వామివారి ఆలయం, శివాలయం లేదా సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని దర్శించి కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థించండి. భక్తితో చేసే ప్రార్థన మనసుకు ధైర్యాన్ని, సానుకూల ఆలోచనలను అందిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రేపటి రోజు వృశ్చిక రాశి వారికి శ్రీ ఆంజనేయ స్వామి, పరమశివుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి రోజుగా కనిపిస్తుంది. భక్తి, వినయం, దానం, సేవాభావం మరియు సాత్కార్యాలతో ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒకరిని మనం నమ్ముతున్నామంటే మనం ఎంతగా అంటే వారిని నమ్మి ఉంటామో వారి చేతుల్లో అంతగా మోసపోవలసిందే అని అర్థం అన్నమాట. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తుంటారంటే కొంచెం మనతో బాగుండేసరికి మన ఇంట్లో రహస్యాలను, మన పర్సనల్ మ్యాటర్స్ని అన్నీ చెప్పేస్తూ ఉంటారనమాట. అంటే మేము అది కొనుగోలు చేస్తాం, ఇది కొన్నాము, మేము చాలా సంతోషంగా ఉన్నాం ఫ్యామిలీతో అని చెప్తుంటారు. అలా గొప్పలు చెప్పుకోవడం తప్పు కాదు, కానీ అది ఇతరులకు కూడా నచ్చాలి కదండి. మనం చేసే ఏదైనా సరే మనకు గొప్పలు చెప్పుకోవడం అంత మంచిది కాదనమాట.
ఒక్కొక్కసారి అది మనకే రివర్స్ అవుతుంది. కాబట్టి మీరు ఏ విషయాన్నైనా 1కి 2 సార్లు మీరు తప్పకుండా ఆలోచించండి. మనం వాళ్ళని నమ్మడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, మనం నమ్మడం వల్ల మనకి ఎటువంటి లాభము ఉండదు అనేటువంటి ఈ విషయాలను మీరు తప్పకుండా గుర్తుపెట్టుకొని అటువంటి వారికి మనం దూరంగా ఉండడం వల్ల మనకే మంచిదనేటువంటి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. ఏదైనా సరే మనం ఒక్కొక్కసారి చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటాం. నరదిష్టి ప్రభావం మనపై చాలా ఎక్కువగా ప్రభావితం చూపుతుంది. కాబట్టి నరదిష్టి పోవడానికి కూడా కొన్ని పరిహారాలు చెప్తాను, తప్పకుండా చేసుకోండి. కొంచెం రాళ్ళ ఉప్పుని తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసి బయట పారేయండి. ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయకి 3 లవంగాలు గుచ్చి మీ తల చుట్టూ తిప్పేసి బయట పారేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి పోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్